Luke chapter 5, లూకాసు వార్త 5వ అధ్యాయము verses 1 to 11. 1 నుంచి 11 వరకు. లూకా 5, 1 నుంచి 11 వరకు. We'll read alternately. మార్చి చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. ఆ విధంగా మార్చి చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి Saw two ships standing by the lake, but the fishermen were gone out of them and were washing their nets. ఆయన దోణెల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. Now when he had left speaking, he said unto Simon, Launch out into the deep, let down your nets for a draught. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. When they had this done, they enclosed a great multitude of fishes, and their net brake. వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. When Simon Peter saw it, he fell down at Jesus' knees, saying, Depart from me, for I am a sinful man, O Lord. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరినూ విస్మయముందిరి. And so was also James and John, the sons of Zebedee, which were partners with Simon. And Jesus said unto Simon, Fear not, from henceforth thou shalt catch men. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. The Lord bless the reading of His word. దేవుడు చదవబడిన వాక్యాన్ని దీవించునుగాక. We want to study 3 different stages about the ship which is mentioned here, the boats. ఇక్కడ ఒక బోటు లేక పడవ, ఆ పడవ చెప్పబడినటువంటి గురించి 3 సంగతులు, దోణిని గురించి 3 సంగతులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. Verse 2. రెండవ వచనం. We find this boat in 3 different places. 3 రకాలైన విధములుగా ఈ దోణిను విభజిస్తున్నాం. First, it was standing by the lake. మొట్టమొదట అది ఆ సరస్సు తీరములో నిలిచి ఉంది. It is half in the water, half on the ground. అంటే అర్ధము నీళ్ళల్లో ఉంది, అర్ధం భూమి మీద ఉంది. Many believers are in this stage. చాలా మంది విశ్వాసులు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. Half in the Lord, half in the world. అర్ధమేమో యేసు ప్రభువులో, అర్ధమేమో లోకములో. One kind of life on Sunday, another kind of life throughout the week. ఒక రకమైనటువంటి జీవితం ఆదివారము, ఇంకొక రకమైన జీవితం వారమంతా. One kind of speech in the house of God, different kind of speech when they are away. దేవుని ఇంట్లో ఒక రకమైనటువంటి మాటలు, తర్వాత అవతల బయట ఇంకొక రకమైన మాటలు. This is a life of compromise. ఇలాంటిది ఏమంటారంటే రాజీ పడే విధం అన్నమాట. Wherever we are, we behave like that. ఎక్కడున్నా మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్నాం. In the Lord also, in the world also. దేవుని ప్రభువు దగ్గర, తర్వాత ప్రపంచంలో కూడా. And this boat, as long as it was on the shore, half in the water, half in the land, was of no use. ఈ దోణె అర్ధం నీళ్ళల్లో, అర్ధం భూమి మీద ఉన్నంత వరకు ఏ ఉపయోగము లేదు. Then the Lord entered into that ship. తర్వాత దేవుడు ఆ దోణిలోనికి ప్రవేశించాడు. And verse 3 he says, 3వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, Thrust out a little from the land. ఆయన ఏం చెప్తున్నాడంటే కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దరి నుండి కొంచెం త్రోయమన్నాడు. This is a different kind of second type of believers. ఇది 2వ రకమైనటువంటి విశ్వాసులు. Once the Lord enters our life, ఒకసారి యేసు ప్రభు మన జీవితంలోనికి వచ్చిన తర్వాత He demands separation. ఆయన మనల్ని ప్రత్యేకతను కోరుతున్నాడు. No connection with the land now. ఇప్పుడు మనకు భూమితో ఏం సంబంధం లేదు. It is all in the water. ఇదంతా ఇప్పుడు నీళ్ళలోనే ఉంది దోణె. But not very far. కానీ చాలా దూరంగా లేదు. They can still see what's happening on the shore. ఇంకా అక్కడ దరిలో ఏం జరుగుతుందో అది చూడొచ్చు. They can still hear the sounds there. ఇంకా అక్కడ ఏం జరుగుతాయి అవన్నీ కూడా వినబడతాయి. They can still speak to them. ఇంకా వాళ్ళతో మాట్లాడొచ్చు మనం. Though in the water, but not very far. నీళ్ళలో ఉన్నా
ఇంకా దూరంగా లేము. That's how maximum number of believers live their lives. చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాలు ఈ విధంగానే ఉంటున్నాయి. Born again, రక్షింపబడి, they are baptized. అదే యేసుక్రీస్తు ప్రభువులు ఉన్నారు, They are baptized బాప్తిజం తీసుకున్నారు, and they are regular to the house of God. దేవుని మందిరానికి చాలా క్రమంగా వస్తున్నారు. But still not very far from the world. కానీ ఇంకా ప్రపంచానికి చాలా దూరంగా లేరు. Still they can see, they can copy the world in many ways. ఇంకా కూడా ప్రపంచంలో దాన్ని చూడగలరు, దాని ప్రకారం పోగలరు, దాంతో సంబంధం కలిగి ఉన్నారు. We can hardly differentiate between real believer and a worldly person. అంటే మనం చాలా కష్టము నిజమైన విశ్వాసి లోకస్తుని అంటే దాన్ని వాళ్ళను విభేదించడం చాలా కష్టంగా ఉంటది. In their walk, in their talk, in their dress, in their friendships, very much of the world is there. వాళ్ళ నడకలో, చూపులో, వాళ్ళ వస్త్రధారణలో, వాళ్ళ యొక్క స్నేహితాల్లో అన్నిట్లో కూడా వారు లోకస్తుల్లాగానే ఉన్నారు. Their attitudes also are like worldly people. వాళ్ళ కోరికలు, వాళ్ళ తలంపులు అన్ని కూడా లోకస్తుల్లాగానే ఉన్నాయి. Because they are in the Lord but not very far from the world. ఎందుకంటే వారు దేవునిలో ఉన్నారు కానీ ప్రపంచాన్ని నుంచి దూరంగా లేరు. But what is the Lord's plan? కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే Verse 4. 4వ వచనం, నీవు ధోనిని లోతునకు నడిపించి చేపల పట్టకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, Launch out into the deep. లోతుకు నడిపించమన్నాడు. That means very far from the shore. అప్పుడు మనము దరికి చాలా దూరంలో ఉంటాం. No connection with the land, no connection with the world. ఆ దరికి మనకు అసలు సంబంధమే ఉండదు, ప్రపంచానికి మనకు సంబంధం ఉండదు. The shore is there. The shore is there. అక్కడ దరి ఉంది, and the land is there. భూమి ఉంది, but we are far away. కానీ మనం చాలా దూరంలో ఉన్నాం. What is all around us? మన చుట్టూ ఏముంది? What was all around the ship? ఆ ధోని చుట్టూ ఏముంది? Nothing but water. నీళ్లు తప్ప ఇంకేం లేదు. Who was in the ship? ఎవరున్నారు షిప్ లో? The Lord. యేసుక్రీస్తు ప్రభువు. So a life which is governed by the Lord, governed by the word of God, is a truly spiritual life. ఏ జీవితం అయితే యేసుక్రీస్తు ప్రభువు చేత, ఆయన వాక్యం చేత, ప్రభుత్వాధికారంతో చేయబడుతుందో అది నిజమైనటువంటి విశ్వాస జీవితంగా ఉంటుంది. This is where the Lord wants us to be. ఈ విధంగా మనం ఇటువంటి పరిస్థితిలో ఉండాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. In our behavior, in our life, completely separated from the world. మన జీవితంలో, మన ప్రవర్తనలో పూర్తిగా ప్రత్యేకమైన దేవుడు కోరుతున్నాడు. You young people particularly, you need to be a separated person. ముఖ్యంగా యవనస్తులు మీరు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. There are people all around us. మన చుట్టూ కూడా ప్రజలు ఉన్నారు. And yet we are not one among them. కానీ మనము వాళ్ళ ఒకరం కాము. We are separated. మనము ప్రత్యేకులం. The Lord wants us to be different from the world. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మనం ప్రత్యేకంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. Now the water in the word of God speaks of two things. నీళ్లు అనేది దేవుని వాక్యంలో రెండు రకాలుగా మనకు బోధిస్తుంది. Water means life. నీళ్లు అంటే జీవము. Water of life. అంటే జీవజలము. In John 7 we read about the living water. యోహాను సువార్త 7వ అధ్యాయంలో జీవజలము అని మనం చదువుతున్నాం. In Revelation 22 river of living water. ప్రకటన 22వ అధ్యాయంలో మరి లివింగ్ వాటర్ అంటే 22:1. What is it? Revelation 22:1. అక్కడ జీవజలముల నది, వాటర్ ఆఫ్ లైఫ్, జీవ నది. దట్ మీన్స్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ మస్ట్ పొజెస్ us. అంటే దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము మనల్లో మనల్ని ఆవరించి ఉండాలి. It should flow out from us. అది మన నుండి ప్రవహించాలి. His life must become our life. ఆయన జీవం మనలోకి రావాలా? He must become all in all to us. ఆయన మనకు పూర్తిగా అంటే
మనలో సంపూర్ణంగా కావాలా. And water also speaks of the word of God. ఈ నీళ్లు అనేది దేవుని వాక్యాన్ని కూడా సూచిస్తుంది. Ephesians 5:26. ఎఫెసీయులు 5:26. ఎవరైనా తీసిన వాళ్ళు త్వరగా చదవండి, టైం. 5:26. That is enough. Enough. వాక్యముతో ఉదక స్నానం. So the water speaks of the word of God. దేవుని వాక్యాన్ని సూచిస్తుంది అన్నమాట నీళ్లు అనేది. So the ship in the midst of water all around, ఆ దోణె తన చుట్టూ కూడా నీళ్లు ఉన్నప్పుడు, it speaks of our life controlled by the word of God. మన జీవితము దేవుని యొక్క వాక్యంతో ఆవరించబడి ఉండాలని బోధిస్తుంది. In every area of our life, మన జీవితంలో ప్రతిదీ కూడా we must compare it with the word of God. దాన్ని మన దేవుని వాక్యముతో అనుసరించి అనుపోల్చుకొని చూసుకోవాలి. What does the Bible say about this? ఈ విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? What does the Lord tell me about this? దీని విషయంలో యేసు ప్రభు మనకు ఏం చెప్తున్నాడు? See, the ship on the shore was of no use. దరిలో ఉన్నటువంటి దోణి ఏం ఉపయోగం లేదు. The ship which was little far away was used only for preaching to people. కొంచెము దూరంలో దరికి ఉన్నటువంటిది ఊరికేట్లా ప్రజలకు కొంచెం బోధించడానికి ఉపయోగపడుతుంది. But when the ship came right inside the water, కానీ ఎప్పుడైతే ఆ దోణి నీళ్ల లోపలికి వచ్చిందో లోతుకు, such a life will bring forth fruit. అటువంటి జీవితము ఫలభరితంగా ఉంటది. Verse 5 it says, Peter obeyed. Verse 5, Luke 5:5. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో పేతురు that will be a life of obedience. అదేంటంటే విధేయత చూపినటువంటి జీవితం. According to verse 6, a life of fruitfulness. 6వ వచనం ప్రకారము ఫలభరితమైనటువంటి జీవితం. Verse 7, peace with fellow workers. 7వ వచనంలో సహపాఠి పని వాళ్ళతో సమాధానం కలిగి ఉండడం. Verse 8, brokenness and humility. 8వ అధ్యాయంలో మరి తను తాను బ్రోకెన్నెస్ అంటే విరిగి నలిగిన హృదయం కలిగి ఉండడం. And humility. తగ్గించుకొని ఉండడం. Verse 10, 10వ వచనంలో it is a life where God reveals his plan in a greater measure. ఆ జీవితం ఎటువంటిదంటే దేవుడు తన యొక్క ప్రణాళికను, తన యొక్క ప్లాన్ ను రివీల్ చేయడం అన్నమాట, ఆయన చూపించడం అన్నమాట. A life of total surrender to God. అంటే దేవునికి సంపూర్తిగా మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవడము. In John 12 we have a small picture of the same story. యోహాను 12వ అధ్యాయంలో దీనికి సమానమైనటువంటి ఒక చిన్న కథ ఉంది. There are three members in a family. అక్కడ ముగ్గురు వ్యక్తులు కుటుంబంలో ఉన్నారు. There is Martha, Mary and Lazarus. మార్తా, మరియా, లాజరు. Lazarus has been raised from the dead. లాజరు మరి చనిపోయి తిరిగి లేచాడు. And for that rejoicing they have made a feast. సంతోషం కొద్దీ వాళ్ళు ఒక పెద్ద విందు చేసుకున్నారు. Where is Lazarus? లాజరస్ ఎక్కడున్నాడు? In the midst of guests. వాళ్ళ యొక్క అతిథుల మధ్యలో ఉన్నాడు. The Lord also is there. యేసు ప్రభు కూడా అక్కడ ఉన్నాడు. And many other guests are there. చాలా మంది వచ్చిన అతిథులు అక్కడ ఉన్నారు. His conversation with all of them. వాళ్ళందరికీ ఒక మంచి సంభాషణ జరుగుతుంది. His concern is the feast. వాళ్ళ దేని గురించి? అక్కడ జరిగేటువంటి ఆ విందు గురించి. Now Martha is serving. మార్త ఏం చేస్తుందంటే అందరికి వడ్డిస్తుంది. She is serving the Lord, she is serving other people also. యేసు ప్రభువుకు వడ్డిస్తుంది, అందరికి కూడా వడ్డిస్తుంది. What about Mary? కానీ మేరీ సంగతి ఏంటి? 3rd verse. 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నరైతు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. Mary is occupied with the Lord only. మరియా యేసు ప్రభు విషయంలోనే శ్రద్ధ కలిగి అక్కడ ఉంది. For Lazarus it is the Lord plus other people. లాజరస్కేమో లాజర్కు యేసు ప్రభు కావాలా,
తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కావాలా. Martha serving the Lord, serving other people also. మార్తకేంటి, యేసు ప్రభువుకు వడ్డిస్తుంది, యేసు ప్రభువుని చూసుకుంటుంది, అటు మిగతా వాళ్ళందరికీ కూడా వడ్డిస్తుంది. But whatever Mary did was only for the Lord. కానీ మరియ చేసింది యేసు ప్రభువుకు ఒక్కరికే చేసింది. She is at his feet. ఆయన పాదాలు ఎత్తుంది. She is pouring that very precious ointment at his feet. మిగుల విలువగలైనటువంటి ఆ జటామాంసిని ఆయన పాదాలు ఎత్త పోసింది. Wiping the feet with the hair. ఆయన యొక్క పాదాలను తన తల వెంట్రుకలతో తుడిచింది. She laid down all her glory, riches, love. తన యొక్క మహిమ, ఉన్నత అన్ని కూడా, తన మహిమ అంతా కూడా ఏం చేసిందంటే తన ధనము, ఎవ్రీథింగ్ అంత పూర్తిగా ఆయన పాదాలు ఎత్త పడేసింది. For her it is the Lord alone. ఆమెకు యేసు ప్రభు ఒక్కడే. Nothing, no Lord Jesus plus. యేసు ప్రభువు ప్లస్ అనేది లేదు ఆమెకు. Her heart, her love, her service, her obedience, everything only for the Lord. తన యొక్క హృదయము, తన యొక్క విధేయత, తన యొక్క సేవ అన్ని కూడా యేసు ప్రభువే. That is commitment. అదే కమిట్మెంట్ అంటే ఆయనకు సమర్పించుకోవడం. We must surrender ourselves totally to the Lord. మనల్ని సంపూర్తిగా ఆయనకు సమర్పించుకోవడం. If I have the Lord, I have everything. If I have the Lord, I have everything. మనకు నాకు యేసు ప్రభు ఉన్నాడంటే నాకు సమస్తం ఉంది. There is one verse, Psalm 73 verse 25. కీర్తనలు 73 verse 25. 25వ వచనం. Psalm 73 verse. This is commitment. దీన్నే అంటే సమర్పించుకోవడం అంటారు. For me, O Lord, you are everything. అయ్యా, నాకు నీ ఒక్కనివే సమస్తము. If I have you, I am satisfied. నువ్వు నాకున్నావంటే నాకు అదే తృప్తి. If you are satisfied with my life, that is more than anything for me. నువ్వు నా విషయంలో తృప్తి పడినావంటే ఇంక అంతకంటే నాకు ఇంకేం లేదు. I will let go anyone and anything to have you. నిన్ను కలిగి ఉండటానికి ఏదైనా ఏమైనా నన్ను వదిలిపెట్టిపోయినా పర్లేదు. In Cambodia there was communist regime for some time. కొన్ని సంవత్సరాల తర్వాత కమ్యూనిస్ట్ యొక్క పరిపాలన వస్తుంది. In Cambodia, కంబోడియాలో కమ్యూనిస్ట్ యొక్క పరిపాలన ఉంది. The people used to gather only for worship with great fear, secretly. ఎక్కువ భయంతో రహస్యంగా ఆరాధించుకోవటానికి కూడతారు. A small group had gathered in one house. ఒక చిన్న ఇంట్లో చిన్న గుంపు కూడారు. And suddenly the police came to know, so they raided that house. పోలీసులకు తెలిసింది, వాళ్ళు ఆ ఇంటిని చుట్టుముట్టారు. They snatched away the Bible from one person. ఒక వ్యక్తి నుంచి బైబిల్ లాక్కొనేశారు. And threw it at the gate. ఆ గేట్ దగ్గర పడేశారు. They said, if you want to save your life, spit upon the Bible and get out. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోదలిస్తే ఆ బైబిల్ మీద ఉమ్మి వేసి వెళ్ళిపో అన్నారట. A few believers, చాలా కొద్ది మంది విశ్వాసులు, they began to think. వాళ్ళు ఆలోచించడం మొదలెట్టారు. They loved the Lord, వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, but they were counting the cost. దాని యొక్క విలువను ఇప్పుడు వాళ్ళు లెక్క కడుతున్నారు. What will happen if I deny the Lord? ఇప్పుడు దేవుణ్ణి నేను కాదంటే ఏం జరుగుతుంది? One by one, some began to think of their children, some of their wives, some of their husbands, some their parents. One by one, they spat upon the Bible and went out. ఒక్కొక్కరుగా వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది వాళ్ళ పిల్లల గురించి ఆలోచించారు, కొంతమంది వాళ్ళ భర్తల గురించి, కొంతమంది భార్యల గురించి, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించుకొని ఒక్కొక్కరు ఆ బైబిల్ మీద ఉమ్మి వేసి బయటకు వెళ్ళిపోయారు. Only one girl was left. ఒక్క అమ్మాయి మాత్రం మిగిలింది. 16-year-old girl. 16 ఏండ్ల అమ్మాయికి. The soldier said, come on, you are the only one left, get out of the gate. అప్పుడు ఆ సైనికుడు అన్నాడు, నువ్వు ఒక్కదానివే విలువబడినావు, దాని మీద స్ప్లిట్ చేసి ఆ బైబిల్ మీద బయటికి పో అన్నాడు. She went to the gate. ఆ గేట్ దగ్గరికి అమ్మాయి వెళ్ళింది. She took the Bible. ఆ బైబిల్ చేతికి తీసుకుంది. With her dress she wiped away all the spittle that had fallen upon it. తన యొక్క డ్రెస్ తో ఆ బైబిల్ మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మినంతా తుడిచేసింది. She kissed the Bible. ఆ బైబిల్ ను ముద్దు పెట్టుకుంది. She said, I love my Lord. నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను. I can never deny my Lord. నేను ఎప్పుడు కూడా నా దేవుణ్ణి నేను దూషించను. He loved me and died for me. He loved me and died for me. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయాడు. I am willing to die for him.
ఆయన కొరకు నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. That moment she was shot dead. ఆ క్షణంలోనే ఆ అమ్మాయిని కాల్చి చంపేశారు. Are we willing to pay the price? మనము విలువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామా? Or will we love ourselves and deny the Lord? మనల్ని మనం ప్రేమించుకొని దేవుని కాదన్నామా? The Lord is looking for a dedicated life. దేవుడు ఆయనకు సమర్పించుకున్న జీవితాల కోసము ఆయన చూస్తున్నారు. Let anything happen, I will never deny my Lord. ఏమి జరిగినా సరే నేను ఎప్పుడు కూడా నా దేవుణ్ణి వదలను. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? को प्रभु जेरेदन कष्टंबु लेचिनं చేరేదా నా పాట ఎప్పుడు నీ చెంతనుండును నీ చెంత నుండు నా రక్షక ఆకాశ మండల మార్గంబును నాకీవు చూపుమా నీ కూర్మిచే నీ దివ్య దూతలు నన్గోరి పిల్వగా నీ చెంత నుండు నా రక్షక ఆనంద పూర్ణమై పక్షంబులం నాకంబు నంటుచు మేలేచినం నా పాట ఎంతయు నీ చెంతనుండును నీ చెంతనుండును